చుట్టూ ఆయనే ఉన్నారు. మన ప్రక్కన, ఈ ప్రక్కన, అటు ప్రక్కన, ఇటు ప్రక్కన, మనలోన దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఈ దినాలలో దేవుని వాక్కు అనేకులను స్వస్థపరచుకుంటూ వెళ్తున్నారు. దేవుని వాక్కు వెల్లడవుతున్నప్పుడు అక్కడ విడుదల వస్తాయి. చాలా దైవ స్వస్థత, దైవికమైన స్వస్థత దిగి వస్తాయి. మన దేవుడు మన ప్రాణ ఆశీర్వాదం, మన ప్రాణేశ్వరుడు, పరిశుద్ధుడు. వాక్య సందేశము నిన్ను స్వస్థపరుస్తాయి. దేవుని మహిమ నిన్ను కప్పుతాయి. దేవుని ఊట నిన్ను నడిపింపజేస్తాయి. పరిశుద్ధమైన దేవుడు ఈరోజు నాతో చెప్పే స్వరం ఏంటంటే, ప్రాణమును ఆత్మ శరీరమును స్వస్థపరిచి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఎవరికి చెప్పుకోలేని
అప్పులు ఊబి బాధ సమస్యలు గుండా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఈ భూమిలో ఒక క్రైస్తవ జీవితంలో కృంగ చేసేసి ఒక భయంకరమైన దురాత్మ మనిషిని అది ఒక్కసారిగా విశ్వాసాన్ని చంపదు. మెల్లమెల్లగా మనలో ఉన్న దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని అది నొక్కి వేస్తూ వస్తాయి. దాని పేరు ఐక విచారం అనండి అందరూ. అది కనబడని దురాత్మ, కనబడని స్పిరిట్. అది చాలా వరకు అందరిని తాకుకుంటూ వెళ్తుంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నారంటే, చూడండి 3వ కీర్తన 3వ అధ్యాయము 3వ లేఖనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. తల ఎత్తేవాడు. చాలా విషయాల్లో అపవాది నీ తల దించేయాలని చూస్తాడు. నీ తల మీద కొడుతూ ఉంటాడు వాడు. ఎందుకంటే దేవుడు వాడిని తల మీద కొట్టాడు కాబట్టి. వాడి కసి. దేవుడి పిల్లలంటే, దేవుని కుటుంబం అంటే, దేవుని విశ్వాసులు అంటే వాడికి భయంకరమైన పగ. ఎందుచేతనంటే దేవుడు వాడి తల మీద కొట్టాడు కాబట్టి. దేవుడు ఎక్కడ కొట్టాడు తల మీద అంటే కల్వరి కొండపైన. సాతానుడి మీద జాలి పడవలసిన పని లేదు. వాడి తలంపుడు ఎంకరేజ్ చేయవలసిన పని లేదు. దేవుడు వాడి తలను చితుక కొట్టాడు. అది ఒక ప్రవచనం. ఆదికాండము శ్రద్ధగా వినాలి. త్వరగా ముగించి మీ అందరికీ బలమైన స్వస్థత ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. చెప్పండి, పక్కలతో చెప్పండి, నాకు స్వస్థత రావాలి. మనం స్వస్థత పొందుకోబోతున్నాం. మనము గొప్ప విడుదల పొందుకోబోతున్నాం. అలా చేయి పక్క వాళ్ళు టచ్ చేసి చెప్పండి, హలో హలో. మనం స్వస్థత పొందుకోవడమే కాదు, మన ఇంట్లో ధనం రాబోతున్నాయి, మన అవసరాలు తీరబోతున్నాయి. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును నీ సంతానానికి ఆమె సంతానానికి గొడవ పుట్టిస్తాను. అదిగో చూడండి, అక్కడ తల మీద కొట్టును. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. కింద పుట్టినట్లో ఆయన అంటే దేవాది దేవుడు, రక్త మాంసాలు ధరించుకుని వచ్చిన మహాప్రభు. విడిపించడానికే కాదు దేవుడు వస్తా, తల సిదగొట్టడానికి వచ్చాడు. చెప్పు బిడ్డా, ఈ సత్యము నీకు తెలిస్తే పాతాళలోక శక్తులని గడగడ వణికిపోతాయి.
మరణం మీద, సిలువ త్యాగం మీద, సిలువ యాగము మీద దేవుడు ప్రాణాడుతున్నప్పుడు అపవాది యొక్క తలకాయని చింతగా తొక్కాడంట. అపవాది యొక్క ప్రతి ప్రయత్నము విఫలమైపోయిన రోజు ఆ రోజు సిలువ త్యాగము. అందుకని వాడు కూడా ఏం చేస్తున్నాడంటే సార్వత్రిక సంఘములో దేవుని పిల్లలమైన మనస్సుల మీద దాడి చేస్తూ వచ్చాడు. దాడి జరుగుతున్నప్పుడు వాడి కార్డు వేస్తాడు. వాడు 2 నాలుకల ద్వారానే ఉంది సాతానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమకాల అపోస్తుల మీదకు దేవుని ఆత్మ వస్తే అప్పటి వరకు ఉన్న మేడ గదిలో అగ్ని అభిషేకపు జ్వాలలు పర్వతముతో వచ్చాయి. బంగారాన్ని పరిశోధించేది అగ్ని, చెత్తను కాల్చి వేసేది కూడా అగ్నియే. ఈరోజు మనం నడుస్తున్నామంటే మనలో కూడా అగ్ని ఉంది. మనిషి వేడిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము ఆహారం తింటున్నా, ఆహారాన్ని తయారు చేసుకునేది కూడా అగ్నిలోనే. ఇప్పుడు ఈ అగ్ని ఎవరు? దహించు అగ్నిదేవుడు. చప్పట్లు కొడుతూ దహించే అగ్నిగా దేవుడు దిగి వస్తూ వచ్చాడు. 3వ కీర్తన 3వ లేఖనంలో నా తల పైకెత్తువాడవు నీవే. ఎంతగా చెప్తున్నారో తెలుసా? 6వ వచనం చదవండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చెప్పండి, అందరూ చెప్పండి. భయపడను. చెప్పండి, భయమే పడను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుండా భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 4వ వచనం చదివితే, 4వ వచనమా 5వ వచనం చదవండి. అక్కడ ఎలా ఆ పలుకడం కూడా ఎలా పలుకుతున్నారు చూడండి. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము. మధ్యలో ఎక్కడ కామ పెట్టలేదు, పులి స్టాప్ పెట్టలేదు. యెహోవా నాకు ఆధారము అనండి అందరూని. ఆ తర్వాత అంటున్న మాట కావున నేను పడుకుని నిద్రపోయి. ఈరోజు ఎంతమందికి నిద్ర లేదు? నిద్ర రానివ్వకుండా ప్రతి ఆలోచన వాడు చెర పెడుతూ వచ్చాడా? నిద్ర రానివ్వకుండా వాడు కలలతో నీ జీవితాన్ని పట్టుకుని పీడిస్తున్నాడా? నీ పడక మీద వాడి దాడి జరుగుతుందా? నువ్వు పడుకున్నప్పుడు వాడు నీ శిరస్సు మీద దాడి చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, విడుదల రాబోతూ ఉంది. హల్లెలూయా. నా యేసు సత్యమై ఉన్నాడు. సత్యమై చెప్తున్నాను, ఈ రోజు నుండి నీకు విడుదల. దేనిలో నుండి నీకు విడుదల? దేనిలో నుండి నీకు విడుదల? ప్రతి నడుము ఎముకలను పట్టి వాడి నొప్పి కలిగేటట్లుగా
దురాత్మలు వ్యాధులను తీసుకుని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతను తీసుకుని వస్తున్నాడు. నీకు స్వస్థత శీఘ్రంగా కలగబోతుంది. మీరు గొప్పవారవుతున్నారు. మీరు చాలా తీర్చబడబోతున్నారు. మిమ్మల్ని ఒక తలగా చేయబోతున్నాడు అంటున్నాడు ఈ దేవుడు. ఈ దినము నుండి దేవుడు హెచ్చించే కాలం ఇది. హల్లెలూయా. కుడి ఎడమలో వ్యాపింపజేయబోతున్నాను అంటున్నాడు మిమ్మల్ని. ఎంతమంది ప్రవచనం తీసుకోబోతున్నారు? కుడి ఎడమలో వ్యాపించబోతున్నారు. దేవుడు ధైర్యపు ఆత్మతో నిన్ను నింపి ఉన్నారు. వినటం ద్వారా దేవుని వాక్యాన్ని వినడం వలన ఏమొస్తున్నాయంటే మనలోనికి విశ్వ అధిపతి యొక్క లక్షణములు దిగుతున్నాయి. ఇప్పుడు చెప్పచ్చు ఆమేనండి. విశ్వాధిపతి యొక్క లక్షణములు మనలోనికి వచ్చినప్పుడు మనం ఒక దైవికమైన అభిషేకంతో నింపబడుతూ ఉంటాం. క్రియ జరుగుతాయి. చెప్పండి, నాకు చాలా నెమ్మది ఉంది, చాలా నెమ్మది వస్తాయి. నేను చాలా నెమ్మది పొందుకుంటాను. నేను ఓడిపోను. నేను ముందుకు వెళ్ళేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. నేను దుఃఖపడను, నేను భయపడను. హల్లెలూయా. దేవుని అభిషేకములో నేను నిలిచి ఉంటాను. ఆయన మహిమను మోసే గాడిదను నేను యేసుని ఎత్తుకుని ఉన్నాను. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఎలా చేయాలని కోరుతున్నాడంటే సడన్ గా పెళ్లి తుఫానులాగా నాతో చెప్తున్నాడు. ఇక్కడ కొంతమందికి సడన్ గా దాడి జరగడం, సడన్ గా ఆరోగ్య విషయంలో దాడి జరగడం, సడన్ గా నీ కుటుంబ వ్యవస్థను దాడి చేయడం, సడన్ గా నీ కుటుంబ వ్యవస్థ మీద దాడి చేయడం. దేవుని ప్రవక్తగా నేను ఆత్మల లోకంలో చూచి మీతో చెప్తున్నాను, చెప్పమంటున్నారు. మీ కుటుంబ వ్యవస్థను నేను కట్టబోతున్నాను అంటున్నాను. మీరు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా నేను మిమ్మల్ని లేవనెత్తబోతున్నాను, లేవనెత్తుతున్నాను. కొన్ని ద్వారాలు మూతపడిపోయాయి, కొన్ని ద్వారాలు మూతపడిపోయి కనబడుతున్నాయి. కానీ దేవుడు వాటిని ఓపించబోతున్నాడు. ఈ నెలలో, ఈ నెల ఓపించేసే నెల, ఈ నెల విస్తరించే నెల. ఎన్నికలేని నీ జీవితంలో ఒక పరుగు పందెంలాగా ఉంది నీ జీవితం. పరిగెడుతూనే ఉన్నావు, ఎప్పటికప్పటికి అలసిపోతూ వచ్చావు. నీ జీవితం నుండా అలసట మాత్రమే కనపడుతుంది. నాకు తెలుసు, దేవుడు మాట్లాడుతుంటే కొంతమంది ఏడుస్తున్నారు, కొన్ని హృదయాలు ఏడుస్తున్నాయి. ఆయన నిన్ను స్వస్థపరచడానికి కొండ దిగి వస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కొండ దిగుతూ ఉన్నారు ఆయన. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చినాడు. సర్వంతో కొట్టి
పరిశుద్ధత కొండ. ఎలుగెత్తి అనండి మూలుగుతున్న నీ జీవితంలో, మూలుగుతున్న నీ బ్రతుకులో ఆయన ఊరికనే చూస్తూ మౌనంగా ఉండిపోయే దేవుడు కాదు. నా దేవుడు దిగు వస్తున్న దేవుడు. హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, అడవులలో నన్ను గమనించినా, నన్ను బలపరిచినా, నన్ను గమనించినా, నన్ను బలపరిచినా, యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే అవమానించిన, అన్యులే అపహసించిన, రకరకాల కొండలు, ఈ కొండల మీద నుండి నేను దింపబోతున్నాడు దేవుడు. అప్పు అనే కొండ, అవమానం అనే కొండ, అనారోగ్యం అనే కొండ, ఈ నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా కూర్చోరా, సైలెంట్గా కూర్చో. కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్లో ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు. అంతకన్నా ఇంకా ఎగస్ట్రాలేమని చెప్తే అది వేరే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీకు అభివృద్ధి కనబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన అల్లాడుతున్నాడంటే నీ ఇంటిలో పరిమళ సువాసనగా మార్పు చెందుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తారు. విరిగితన ఆత్మనివ్వరు, అల్లరి ఆత్మనివ్వరు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ఆయన శాంతి స్వరూపుడు. హల్లెలూయా. ఆయన అమాంతంగా వచ్చేసి మన మీద దుగ్గాడు. ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన దయా స్వరూపుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలుసా? స్వస్థతలను తీసుకురాగలడు, అద్భుతాలను, మార్చకార్యాలను. అంతేకాదు, ఆత్మ ఫలాలు, ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాపణ, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఆత్మ సంబంధమైన సకల దీవెనలు తీసుకొచ్చేవారే పరిశుద్ధాత్మ దేవుడు. సడన్ గా ఒక వార్త విన్నారు, మొత్తం అన్ని కోల్పోయారనే వార్త. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చి మరొక కొన్ని ఆశీర్వాదాలు కోల్పోయారు. కానీ జీవిత యాత్రలో అన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలనే కొండ గుండా ప్రయాణం చేసినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు విడిపించి చూచాడు. విశ్వాసమును వదిలేయకుండా విశ్వాస సంబంధమైన అభిషేకాన్ని కాపాడుకుంటూ పెద్దరికి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు భక్తుడు. చూద్దాం. భార్య వదిలేసింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తులన్నీ కోల్పోయాయి, మొత్తం అంతా చుట్టూ శూన్యంగా కనబడ్డాయి. అయినా విశ్వాసాన్ని పట్టుకుని వదలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, నేను విశ్వాసపు నదిని. చెప్పండి, నేను విశ్వాసపు నదిని. నాలో విశ్వాసం ఉంది, నా పైన విశ్వాసం ఉంది, నా పైన నాలో నాకు విశ్వాసము ఉంది. నేను ఎదగగలను, నేను విస్తరిస్తాను, నేను నా పిల్లలు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. ఇదే మాటతో యోబు భక్తుడు పరుగును తీసుకుంటూ వెళ్ళారు తన జీవితంలో. అయితే ఏం జరిగింది? 42వ అధ్యాయము 12వ వచనంలో మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించినప్పుడు, చెప్పండి, ఆశీర్వాదము ఎవరి చేతుల్లో ఉంది? సాక్షాత్తు దేవదేవుడైన యెహోవా చేతుల్లో ఉంది. నీకు ఆశీర్వాదము రావాలన్నా, నిన్ను దేవుడి పైకి లేవనెత్తాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది. ఇంకా ఎలాంటిదో తెలుసా? డబుల్ ఇస్తాడు ఆయన. అన్నని పక్కలతో డబుల్ ఇస్తాడు. డబుల్ చూస్తాం, డబుల్ ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. డబుల్ ఆశీర్వాదం చూడబోతున్నాం. ఖ్యాతి కలిగిన ఆశీర్వాదాలు చూడబోతున్నాం. విస్తరించే ఆశీర్వాదాలు చూడబోతున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నవ్వు ఉంది, పిశాచి నవ్వు కూడా ఉంది, అపహాస్యపు నవ్వు కూడా ఉంది. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, నీ నవ్వు వెనకాల ఒక గొప్ప నిధి దాగబడి ఉండాలి. నీ నవ్వులో పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవతలు కాదు దేవుడు అంటే. దేవతల యొక్క లక్షణాలు ఎలా వేరు, దేవుడి యొక్క లక్షణాలు వేరు. దేవుడు దిగి వస్తే యథార్థవంతుడు నిజమైన మానవుడిగా మారతాడు. మొదట మానవ తత్వం దిగి వస్తాయి. మానవ తత్వంలోనికి దైవతత్వం దిగి వస్తాయి. దైవ సంభూతుడిగా మారిపోతాడు, త్యాగమూర్తిగా మారిపోతాడు, వెల చెల్లించిన వాడిగా మారిపోతాడు. యోగు కూడా అలాగే మారాడు. వినాలి, ఫైనల్ ట్రీట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కష్టంలో ఉన్నాను అనండి, కానీ నాకు లైఫ్ ముందు ఉంది. ఇప్పుడు శ్రమలో ఉండొచ్చు, ఇప్పుడు నేను పరీక్షలో ఉండొచ్చు, కానీ నా ముందు జీవితం ఉంది. హల్లెలూయా. నా ముందు ఒక లైఫ్ ఉంది. ఇలాగా ఉండదు. కొత్త ఆశీర్వాదాలతో ముందుగా అడిగి వేస్తాను. చప్పట్లు కొట్టండి. న్యాయాధిపతి అయిన దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను మర్చిపోను, నేను నిన్ను హెచ్చించడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఎలా హెచ్చిస్తాడు దేవుడు?
ఎలా వచ్చింది ఆశీర్వాదం? నీ బంగారాన్ని పోగొట్టేసుకున్నావు, నీకున్న బంధాలను పోగొట్టుకున్నావు, నీకున్న స్థలాలను పోగొట్టుకున్నావు, కనీసం నీకున్నటువంటి అవసరతలను తీర్చుకోవడానికి కూడా సహాయం లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. నాకు చెప్తున్నాడు ప్రస్తుతం దేవుడు. పూట గడవడానికి ఇబ్బంది పడిపోతున్న బిడ్డలు ఇక్కడ వచ్చారని ప్రస్తుతం దేవుడు చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదో తెలుసా? నీవు అభివృద్ధి పొందబోతున్నావు, నేను అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు నడుస్తాను, నీ వెనక నడుస్తాను, నీ తోడు ఉంటాను. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. లోకంలో ఎవరినైనా క్షమించవచ్చేమో కానీ దుష్టులను క్షమించవద్దు. వాడిలో మార్పు రాదు. దుష్టులను చూచి నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నీ మనస్సు పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు. రొటీన్ అయిపోవాలంటాను. నేను మా బిడ్డ చెబుతుంది ఒక సందర్భంలో, కేర్ చేయకూడదు, అపవాదిని లక్ష్యం పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుని మహిమలో ఉండాలి. హల్లెలూయా. అంటే మనం అనుకుంటున్నాము మనంతట మనమే శ్రమ పడితే ఆ శ్రమల నుండి వచ్చే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ వెనక ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే, సత్యము రెండింతలుగా దీవించబడ్డారు. ఎంతమందికి కావాలి చెప్పండి కదా. 2025లో అడగటం ముందే రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యంలో రెండింతల ఆశీర్వాదం, నీ భవిష్యత్తులో రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు చూస్తూ ఉండగానే నీ పిల్లలు త్రాగుడు మానేస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే నీ భర్త త్రాగుడు మానేస్తాడు. రాబోతున్న సంవత్సరం అంతా అత్యంత వైభవ సంవత్సరం అని చెప్పమంటున్నాడు దేవుడు. ఆదరము మీరే, ఆదరణ మీరే, ఆలోచన మీరే, ఆశ్రయపురమా. ఆధారము
ఎడబాయనని మరువనంటివే. హల్లెలూయా. సాత్వికముతో క్షమాపణ వృద్ధితో ఎల్లప్పుడూ జాలితో నింపువారు. సాత్వికముతో అవమానముతో నిందించు వేళ గాయములను మార్చి శాంతినిచ్చాడే. అవమానముతో నిందించు వేళ గాయములను మార్చి శాంతినిచ్చాడే. నీవు నన్ను విడువని ఎడబాయనని అభిషేకముతో అభిషేకించి. ఎందుకు మధ్య మధ్యలో అవుతున్నానంటే సాంగ్ స్పీడ్ అవుతుంది. సాంగ్ స్పీడ్ అవ్వకుండా స్లోలో వెళ్ళాలి. హల్లెలూయా. అన్ని పాటలు ఒకలా కొట్టేలాగా. హల్లెలూయా. బంగారు కొండ కొంచెం స్లోగా కొట్టాలి. ఓకేనా? రెడీ? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అనండి. నీవు నన్ను విడువనని ఎడబాయనని మరువనంటివే. ఆధారము నీరే, ఆదరణ నీరే. ఆదరణ ఆలోచన మీరే, ఆశ్రయపురమా. హల్లెలూయా. యేసు ఆశ్రయపురం. యేసు నీకు ఒక ఆశ్రయపురముగా ఉన్నారు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సాత్వికముతో క్షమాపణ వృద్ధితో ఎల్లప్పుడు జాలితో నింపువాడా. తానే తనన తనన తననే తనన తననే తననే యోబు గారి ఇంటిలో మరొక ఆశీర్వాదం వచ్చింది. 15వ వచనం చదవన్నాము. ఆ దేశమంతటలో
యోబు కుమార్తెలంతా అలా బాబు మాట్లాడు. హల్లెలూయా. యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వెళ్ళు. హల్లెలూయా. బాబు కొంచెం బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోండి మీ ఇద్దరు. దేవుడి సన్నిధానం ఉన్నవా లేదా దెయ్యం సన్నిధానం ఉన్నవా? భయం ఉండదు, వాళ్ళ మందిలో భయం ఉండదు. దేవుడు కొట్టాడంటే లగలేడు. ఇలాగే వాక్యం చెప్తున్నాడు పౌలు గారు. గారెడి వేసుకుని మనం డ్యాన్స్ కడుతున్నాడు. నువ్వు సూర్యుడిని చూడకుందుకు కాకన్నాడంతే. చూపోయిందంత మొత్తం తెలియదు కొంతమందికి. ఇక్కడ వచ్చే అతను ప్రవక్త బాబు, ఆయన ఒక ప్రవక్త. యూట్యూబ్లో పెడతాను, ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు సాక్ష్యం. చర్చికి వెళ్తూ వచ్చేవారే వాళ్ళు, కానీ దేవుడు వారికి కొడుకు పుడతాడని చెప్పడం జరిగింది. కొడుకు పుట్టాడు. తర్వాత ఇలాగే ఒక జులాయిగా తిరిగేవాడు. జులాయిలాగా తిరుగుతూ రోడ్లబ్బా కుటుంబంలో తల్లికి తండ్రికి క్షేమం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న వాడి గురించి ప్రభు ప్రవచనం చెప్పాడు. వాడికి తిరగడం ఉద్యోగం చేసుకుంటాడని చెప్పాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు. పాప ఆ పిల్లలు కేరింతలు కొట్టి అలాగా కేకలు వేసిన దానికి అర్థం ఉంది. అవి ముద్దు ముచ్చట్లు అవి. ఆ ముద్దుల మూట హల్లెలూయా అలా తీసుకుని అలా ఆ కేకలకి మనకి ఎంతో తీయగా ఉంటాయి. కాడిలాగా ఎదిగినా సరే వస్తాయి కొంతమంది. అని ముద్దుకుంటావా? ఆగా ఎదిగిపోయినాడు కూడా ఏడతారా అన్నాడు. నాకు తేడా కొట్టిందని అర్థం. అదేలా పరిశుద్ధాత్మ దేవుడు గురించి వివరిస్తూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడిన వ్యక్తికి ముగింపు ప్రమాదంగా ఉంటుందా? నా ప్రశ్న. ముగింపు అల్లరిగా ఉంటుందా? గోలగా ఉంటుందా? లేఖనం దాన్ని అంగీకరించడం లేదు. ముగింపు మహిమకరంగా ఉంటుంది. బహుశా మీలో చాలా మందికి ముగింపు అంటే చావు ఉన్నారేమో. చావు కాదా, శ్రమను అనుభవించు, వేదన పడుతూ హల్లెలూయా జీవితం అనే సముద్రాన్ని ఈదలేక శ్రమ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో పడిపోయి నలుగురు వెంబడి నలుగురు జరుగుతుంటే ఏదైనా మార్పు వస్తుందా? నిజంగా మార్పు వస్తుందా? నాలో, నా కొడుకులో, నా ఇంటిలో, నా పిల్లల్లో. కానీ ఎన్ని రోజులు అయిందో అడిగి అన్నం తిన్నావా అని, బాగున్నావా అని అడిగి ఎన్ని రోజులు అయిందో. కొంతమంది ఫోన్ పలికితే చాలు నా కొడుకు చేశాడేమో, నా కూతురు చేసిందేమో అని ఆరాటపడే ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నారు, ఒక తల్లి ఉంది. దేవుడు నాతో చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీతో మాట్లాడలేకపోయినా, నీతో సహవాసం చేయకపోయినా
నా యేసు దేవుడు వాళ్ళ హృదయాలు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మార్చే దేవుడి దగ్గరికి నేను వచ్చాను. ఎలాంటి పరిస్థితులైనా మార్చగల సమర్థుడు. హల్లెలూయా. ఆగిపోయే పరిచర్య కాదు ఇది. నువ్వు మాటలు నేర్చుకున్నావు అనుకో, నువ్వు మాటలు నేర్చుకున్న తర్వాత మాటలు మళ్ళీ ఎప్పుడైనా ఆగిపోయినా మధ్యలో? ఆగిపోయినా? లేదు కదా. ఒక భాష నేర్చుకున్నావు, ఆ భాష మధ్యలో ఆగిపోద్దా? చెప్పరే. మరి అలాంటిది దేవుని నోరు ఎలా మౌనం అవుతుంది? మానవుని నోరు ఇలా రాయడానికి హల్లెలూయా. పిలిచేస్తున్నావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నోరు మరింతగా ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేస్తాయి. నాకు తెలీదు, నేను ప్రవచనాలు చెప్తూ దేవుడు నాలో నుండి ఏమైంది మీ అందరికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడతారు, యేసయ్య మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ఒక బిడ్డకి నేను చెప్పడం జరిగింది. ఏమిటి, వాళ్ళ భార్య భర్తలు విడిపోయి కోర్టు సమస్యలు తగ్గపోయారు. కానీ ప్రభు అన్నారంటే నా దగ్గర నేను 4 నెలల నుండి చెప్పారంటే ఏమనంటే వాళ్ళే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు అని. కొడతామా చెప్పట్లు? కుటుంబాల కంటే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. మీ ఇంట్లో సారాయి వాసన వస్తుందా, బ్రాంతి వాసన వస్తుందా? ప్రభు ఖచ్చితంగా విడుదలవ్వబోతున్నాడు. హల్లెలూయా. మారడం ఖాయం. తక్షణంగా మార్పు తీసుకొచ్చే నా యేసు నామమున ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మరి బుధవారం మీటింగ్ అయిపోయింది. లాస్ట్లో ఇంకొక 10-15 మంది ఉన్నారు. వాళ్ళకి ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా ఒక కుటుంబం వచ్చారు. టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. వినండి, అప్పుడు వాళ్ళకి ఎవరు జ్ఞాపకం వచ్చారు? వాళ్ళకి అలా పుట్టేసి ఎన్ని సంవత్సరాలు పిల్ల? సంవత్సరం అయింది. సంవత్సరం అయితే సాక్ష్యం చెప్పడానికి రాలేదు వాళ్ళకి. ఆ బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తే స్వస్థత కలుగుతుందని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు వచ్చారు, రికార్డ్ చేయరా సాక్ష్యం అంటే, రికార్డ్ చేయమంటే ఎంత సాక్ష్యం. మన యూట్యూబ్ ఛానల్ మీ దగ్గర ఎంతమందికి తెలుసు చేయొద్దండి? చూస్తున్నారా మీరు? చూడండి, మీ ఇంట్లో ఎలిషా గారు వస్తారు, ఆయన స్వరం విన్నామండి. మీ ఇల్లు యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యాలు వస్తాయి. మా యూట్యూబ్ ఛానల్ ఉంది. పొద్దున్న కాఫీ పెట్టుకుని టీ పెట్టుకుని వింటూ ఉంటారు. హల్లెలూయా. చాలా అద్భుతాలు జరిగిపోతాయి నీ ఇంట్లో. ఆమేన్. ఒక పక్క అప్పులు ఉన్నాయి, భయంకరమైన అప్పులు. కానీ ఆవిడ ఏం చేసిందట, కొడుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని, పని చేసుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇంటి ఉంటుంటే ఇల్లు, మరో పెద్ద ఇల్లు ఉంది. ఆ పెద్ద ఇల్లు ఉంటే ఓపెన్ చేశాక అలా ఏం చెప్తున్నారంటే, కుదర హల్లెలూయా, కొంచెం ఎట్లా జరిగింది, కొద్దిగా జరగదా? హల్లెలూయా. ఏమైందంటే స్థలం ఎలా వచ్చిందో తెలియదు,
ఇలా వచ్చేది తమ్మి, ఇలా వచ్చేది ప్లీజ్ వచ్చే. హల్లెలూయా. 1,50,00,000 రూపాయలు, మీరు హెచ్చరిక కూర్చోండి. 1,50,00,000 రూపాయలు బిల్డింగ్ కట్టేశారు. అప్పుడున్న ఆశీర్వాదం ఆగడం అనండి. ఎక్కువ చెప్పమ్మా, అప్పుడున్న ఆశీర్వాదం ఆగదు. హల్లెలూయా. నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చి చేసుకుపోతానంటారు. గొప్ప గొప్ప సేవకులు వస్తారు మీ కూతురికి. దేవుడికి మహిమ కలిగిన ఆయన. హల్లెలూయా. ఆవిడ వాండ్రంగా అదే వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళ నుంచి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఊపిరి నీ కుటుంబం మీదకి ఊతగా జలచరముల కదిలినట్టుగా చర్చలను సృష్టించబోతున్నాడు దేవుడు. చరిత్ర సృష్టించబోతున్నాడు దేవుడు. నీ కన్నీరు తుడిచివేసేవాడుగా ఉన్నాడు. ధనం విస్తరిస్తుంది, ఆరోగ్యం విస్తరిస్తాయి, ఆశీర్వాదం రాబోతున్నాయి. నాతో దేవుడు చెప్పాడు 2025 వైభవ సంవత్సరం అని. చెప్పట్టు వైభవ సంవత్సరం. నీవు ఎవరి మీద తలపెట్టి చేయబెట్టి ప్రార్థిస్తావో వాళ్ళ లైఫ్ లో నేను వైభవ సంవత్సరంగా మార్చిపోతున్నాను. ఇది దేవుడికి అభిషేకం ద్వారా మాట్లాడుతున్న ప్రవచనం. ఇది నీ లైఫ్ లో వైభవాన్ని చూడబోతున్నావు బిడ్డ. ఏ వారం నిన్ను తరుముతూ వచ్చిందో, ఏ రోజు ఏ నెల నిన్ను కార్యాలను చూస్తుందో ఆ ఆర్థిక సర్పాన్ని నరికివేసే నెల ఈ నెల. మూడింతలుగా, 4ఇంతలుగా, 7ఇంతలుగా, 12ఇంతలుగా, ఇంకా వేలనట్లుగా ఇవ్వబోతున్న సంవత్సరము 2025. ఎందుకంటే వచ్చే నెల 2025 వస్తాను మళ్ళా. అందుకనే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు సంవత్సరం పేరు బయలుపరిచారు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. నా సబ్జెక్టు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాను. ఒక ఊరు వెళ్తే చెవి వినబడుతుంది. వాడికి నేను మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. చాలా ఇంకో చెవి ఏమో ఊరు వస్తుంది. అట్లా మాట్లాడుతున్నాను, బంధువుల ఇంటికి వెళ్ళాను, మాట్లాడుతున్నాను. ఆవిడలో మోగపు ఆత్మలు కనబడ్డాయి. మోగ దెయ్యం కనబడింది. బాగున్న చెవులు బాగానే ఉన్నాయి, కానీ ఆ మోగపు ఆత్మ నాకు వినబడటం లేదు అంటే నిజంగా వినబడకుండా పోయింది. ఆవిడ ఓరొచ్చేస్తుంది అంటే నిజంగా ఓరొచ్చేస్తుంది. అలాగే హాస్పిటల్ పోతే రకరకాల మందులు మింగుతారు, కిడ్నీలు పాడవుతున్నాయి. కానీ ఆ వ్యాధులు దురాత్ముడు, చీకటి క్రియలు తీసుకుని వస్తూ ఉంటాయి. వెంటనే ఒక్క మాట
మూగపు దెయ్యమా, నేటి నుంచి ఈ బిడ్డను వదిలి బయటికి పో అని చెప్పగానే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూసిపోయిన చెవి తెరవబడింది, చెవి ఓరిపోయింది. కొట్టండి సంపర్కం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళందరూ మా సైన్యం మామూలుగా ఉంటారు, బయట సైన్యం ఉంది, లోన కొన్ని సైన్యాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళ పంట. దేవుడికి స్తోత్రం. సాతానుకు మంట. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు శరణం పాడండి. యెహోవా ఆవిడేమో వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నా బలమా నీవే నాకు చాలు, నీ ప్రేమ నాకు చాలు. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పే మాట ఏంటంటే, మీ తల మీద ఉన్న ప్రతి మోగపు ఆత్మ విడుదల పొందుకోబోతున్నారు. మోగపు కళ్ళు విడుదల పొందుకోబోతున్నారు. శ్రమ అనే కొలిమి నుండి బయటికి నేను తీసుకుని రాబోతున్నాడు. తమ్ముడు కొట్టే ఆ మ్యూజిక్ తమ్ముడు కాకి. హల్లెలూయా, హల్లెలూయా. In the name of Jesus. Hallelujah. నీ కళ్ళు నాట్యమాడతాయి. నీ కళ్ళు నేను నాట్యమాడతాయి అంటున్నాను. ఎందుకంటే నీ ఇంటిలోనికి కొత్త వస్తువులు రాబోతున్నాయి, నూతన సంగతులు రాబోతున్నాయి, నీ కొడుకులో మార్పు రాబోతున్నాయి, నీ కూతురులో మార్పు రాబోతున్నాయి. మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృప. హల్లెలూయా. కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో ఒక అమ్మాయి మరొక చోట మరొక అమ్మాయిని తీసుకుని కథ నడుపుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి అక్కడికి వెళ్ళి అక్కడ తొగ్గు తీర్చి ఇక్కడ నుంచి ఇక్కడ తొగ్గు తీర్చి ఈ సిస్టమ్ ఉండదు పరిశుద్ధాత్మ దేవుడిలో. ప్రార్థనలోనికి తీసుకుని వచ్చారు. ప్రార్థనలోనే చేయి పెట్టి ప్రార్థన చేయగానే 2 ఇల్లు లాగిపోయి 2 కుటుంబాలను వదిలేశాడు. ఇది అభిషేకం అంటే. పక్కలతో చెప్పు, ఇది అభిషేకం అంటే. చెప్పు పక్కలతో చెప్పు, ఇది అభిషేకం అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్నాను. చెప్పు ఇప్పుడు ఏడుస్తున్నాను, కానీ నా నవ్వు నా త్వరలోనే వస్తుంది, అతి త్వరలో వస్తుంది. ఇప్పుడు కలతలు ఉండొచ్చు, ఇప్పుడు ఆవేదన ఉండొచ్చు, చింత ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, కానీ మరొక వైభవాన్ని చూడబోతున్నాను. మరొక వైభవాన్ని నేను అనుగ్రహించబోతున్నా. చెప్తాను. హల్లెలూయా. ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడిని అభివృద్ధి పరచబోతున్నాడు. గొప్ప వాహనాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధికి వస్తే దేవుని ఆశీర్వాదాలు పలుకులు ఊట వస్తాయి. కలతలు మా ఊరికి నాకు సూట్ అవ్వదు. అలాగే నీకు నాకు బాగా చదువుతుందా సరదాగా. అలాగే కలతలు ఆవేదనలు చింతలు అవమానములో
ఎంతమందికి వచ్చే సంవత్సరం వైభవ సంవత్సరం ఉండాలనుకుంటున్నారు? వైభవము అంటే ఆహ్లాదకరము మించి ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇంటిలో దీవెనలు ఉంటాయి, ఆ ఇంటిలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ ఇంటిలో లేని వస్తువు అంటూ ఉండదు. అన్ని వచ్చే సంవత్సరం నవ్వుందా లేదా? హల్లెలూయా. నవ్వుతూ చూడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఆమె చెప్పండి. మీరు నవ్వుతే అంత బాగుంటారో నవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటలేదు, నా యేసే అడుగుతున్నాడు. అబ్బు వారు నవ్వమని చెప్పరా అని. హల్లెలూయా. హల్లెలూయా. నెలల పాటు దుఃఖము, అవమానము, కన్నీరు, వేదనలు, వారి కలతలతో నిండిపోయిన వారిని నీవు చెప్పు, నీ నోటి నిండా నవ్వు పెడతానని. హల్లెలూయా. హల్లెలూయా. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ. నాకు పాడేస్తున్నట్టు మా నాన్న చెల్లెలు ఉండేది. పాట ఏ పాట దానికి వచ్చేసిందల్లా కాదు, పాట ఎత్తుకోవడం ఆల్సు ఏదో చూసి పాట ఒకసారి నేను ఏం చేసేదంటే సమయం ఒకసారి అందరికి సైడ్ చేసి ఆగిపోండి అన్నాను. ఆగిపోయినట్టే అదేమో అదే ఇక్కడ ఒక కనబడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే బిడ్డలు, 3 బిడ్డలు కనబడుతున్నారు. వారి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆ ఆత్మహత్యనే దురాత్మ నుండి విడుదల పొందబోతున్నారు. అంతేకాదు మెంటల్గా సాగు, నీ ఇంట్లో వచ్చే గొడవలు, సమస్యలు, నీ ఇంట్లో కలుగుతున్న ఆలోచనల వల్ల నీ మైండ్ చెదిరిపోయి భయంకరమైన కోపంతో, భయంకరమైన ఆవేదనతో నీకున్నటువంటి సుందరమైన జీవితాన్ని, నీకున్నటువంటి మధురమైన జీవితాన్ని అన్నిటినీ మర్చిపోయినట్లుగా చేస్తున్నా ఆ ఈవిల్ స్పిరిట్ యేసు నామములో హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు నిన్ను దీవించుగాక. నిన్ను దీవిస్తున్నారు యేసయ్య, చాలా దీవిస్తున్నారు. నువ్వు బాగుంటావు, చాలా చాలా బాగుంటావు.
ఇద్దరు ఇంటిగా దబ్బెడుకున్నట్టు ఆవిడ చెప్తారు దేవుడు చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం మాట్లాడండి. హల్లెలూయా. మీరు ఎవరైనా అమలు చేసినట్టు అది వెనకాల సెక్యూరిటీ పెట్టారు. కర్ర చేతులు నిజరా? మా అమ్మాయి అమ్మ కర్ర చేతులు బయటకి ఎవరైనా వస్తే అవరే శుద్ధంగా బాధ్యత అక్కడ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నాతో చెప్తున్నాడు, ఈ విజయోత్సవపు వైభవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. విజయోత్సవ వైభవ సంవత్సరంగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా 30 రోజులు మీరంతా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఎందుకు ఆనందించండి. దేవుడికి స్తోత్రం. అలాంటి కేకలు లేని ఇంట్లో ఎంతో దుఃఖము, బాధ, అవమానాలతో ఏడుస్తున్న వారు ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు చాలా కాలం నుంచి కలగకపోతే ఒక సహోదరి అమ్మజూరు వచ్చింది. అమ్మజూరులో వస్తే అమ్మజూరులో ప్రేయర్ చేశాం. మా దాంట్లో మా యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి. ప్రార్థన చేయడం, ప్రవచించగానే దేవుడు డాక్టర్లకి పిల్లలు పుట్టరు అనే సర్టిఫికేట్ ఇస్తే దేవుడు పిల్లలు పుడతారు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది వస్తారో రండి. బుధవారం చాలా విశేషమైన శక్తి చేత అభిషేకించబడడం జరుగుతాయి. నీ ఇల్లు మారిపోద్ది, నీ పిల్లల లైఫ్ మారిపోతుంది, నీ అటెన్షన్ మారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎంత టెన్షన్ ఉన్నా సరే అటెన్షన్ హల్లెలూయా హల్లెలూయా నిలిచిపోతాయి. శ్రమలు నిలిచిపోతాయి, అవమానాలు నిలిచిపోతాయి. హల్లెలూయా ఆమేన్. నేను ఖచ్చితంగా రూఢిగా చెప్పగలను. ఎన్నిసార్లు అయితే నువ్వు నూనె పోయించుకున్నావో, ఎన్నిసార్లు అయితే నువ్వు అభిషేకించబడుతున్నావో, వారి కుటుంబాలు విశేషమైన కుటుంబాలుగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. డేట్ వేసుకో, రాసుకో, సంవత్సరం రాసుకో. నేను ప్రవర్తన చెప్తున్నాను. ఎన్నిసార్లు నీ మీదకి నా నోటిలో సంవత్సరం వచ్చిందో అది నెరవేరక మారదు. హల్లెలూయా. మీరు పండుగ అంటే చాలు, మీ ఇంట్లోకి పండుగ వస్తుంది. వాళ్ళు ఎవరు అంటున్నారు? అలాగొస్తావా గమనించే ఎందుకు ఆవిడకి నేనేమనుకున్నానంటే క్రిస్మస్ పండుగ అనుకున్నాను. ఆ తింగరదానికి క్రిస్మస్ పండుగ కాదు. ఏ పండుగ? హల్లెలూయా హల్లెలూయా. అసలైన సిసలైన పండుగ యేసు పండుగ. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో నుండి నిరాశను తరిమి వేస్తున్న పండుగ. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 3:7 చదవండి. కీర్తన. యెహోవా లేవయ్యా. ఎంత ఇసుకుపోయారో చూడండి. దేవుడు బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఒక్కొక్క విషయంలో ఇసుకుపోయి, నలిగిపోయి, వేసారిపోయి, ఇక ఆశీర్వాదానికి చాలా దూరంలో ఉండిపోయాను. నేను ఇదే ఇక్కడతో లాస్ట్, ఇంకా ఎండింగ్, దీంతో ముగింపు ఉందేమో, ఇదే నా లైఫ్ ఏమో, ఇక అభివృద్ధి నాకు కనబడదేమో అన్నంతగా ఉంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. లేమో. భక్తుడు ఏం పిలుస్తున్నాడయ్యా? యెహోవా లేమో, లేగమంటున్నాడు. యెహోవా దేవుడిని లేపి ఏం చేయమంటున్నాడు? నా దేవా నన్ను రక్షింపుము. ఇది 2024 ప్రార్థన. ఆ తర్వాత ఆయన వదిలేడు. ఏమంటున్నాడు? చదువు కూతురా. ఒకలా ఇద్దరా? చెప్పండి అలా అందరూ చెప్పండి. నా శత్రువులందరినీ
ఆ కనీసం ఆ భక్తుడు చేయడు, దేవుడు చేయమంటున్నాడు. దేవుడికి కూడా సలహా ఇస్తున్నాడు. నువ్వు ఎలా కొడతావు తెలుసా? తప్పడా ఎముకు తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అనేసి ఒక అద్భుతమైన ఎజెండా చెప్తున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పండుగ 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 యేసు పండుగ. మర్యాదగా అటు ఇటు ఊగుతూ పడండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో, మీ ఊర్లో, ఏ ఊర్లైనా తాగిన వాళ్ళు అలాగే ఊగుతాడు కదా. హల్లెలూయా. కానీ వాళ్ళకంటే అసలైన జీవజలాలు మనం తాగాం, జీవపు ఓటలు తాగుతున్నాం, పరలోక సన్నిధానం ఇస్తున్నాం. ఆమేన్. అందుకు మనం ఏం చేయాలి? పండుగ 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 ఇక ముగింపు అనుకునే చోట సెకండ్ వే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో వచ్చిన బాధలకి చచ్చిపోతానేమో, బతకనేమో అనుకున్న వారు వచ్చారు ఇక్కడికి, ఉన్నారు. నీవు కూడా నేను ఏమంటున్నాడు తెలుసా? యోబు దగ్గరికి వెళ్దాం. మన దగ్గరికి యోబు గారు వందనాలండి ప్రజలా అని అడిగితాం. హల్లెలూయా. ఏ బాధలో ఏ శ్రమలోనండి యోబు గారు. అసలు జీవితంలో అసలు ఈయన ఎందుకు చేసుకున్నానో అనిపిస్తుంది నాకు. అసలు ఈమెను ఎందుకు చేసుకున్నానో అనిపిస్తుంది నాకు. కాదు, ఆయన అంటాడు, ఈ బిడ్డలు ఏంటి నా మాట వినలేకపోతున్నారు, నాకు బోధిస్తారేంటి, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నా గెడాలు వచ్చేసి మిసాలు వచ్చేసినాయనా, మీరు పెద్దవాళ్ళు అయిపోయారనా, పంజాబ్ డ్రెస్ వేసుకుని చీరలు కట్టేసుకుని అమ్మకంటే ఎత్తెదిగిపోయాను, నాన్నకంటే ఎత్తెదిగిపోయాను అని అనుకుంటున్నారా? ఇక్కడ నాతో దేవుడు, నీతో దేవుడు మాట్లాడి తెలుసా? ఎక్కడ ఎప్పుడు ఎవరు చూడలేని అసంభవమైన కార్యాలు సాధ్యపరుస్తాడు నీ ఇంట్లో. నమ్మితేనే కొంచెం చెప్పట్లేదు. ఇంగ్లీష్లో అవును అనడానికి ఏమంటారు చెప్పండి? ఎస్, యా, 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 అదిగో అంటున్నారు. అదే హల్లెలూయా. మీరు అనకపోతారు అనేస్తారు వాళ్ళు, అదంతా మా ఊళ్ళో. హల్లెలూయా. మా సైన్యం చాలా ఉందన్నారు. అక్కడ అక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి, ఇక ఇక్కడ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా.
మరి నువ్వు బయట చేస్తున్నారు రెడ్డిగా వెళ్ళరమ్మా అలా సోదరు చెప్పండి. ఏదో మామూలుగా ఒక రోజుల్లో సరదాగా పిలుస్తున్నాడు గోపాల్ రెడ్డి బయటకు రానున్నారు అంట. మా అబ్బాయికి మీకు ఎప్పుడు తెచ్చింది నేను అడుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సంతోషమే సమాధానమే సంతోషమే ఈ రోజుతో నా లైఫ్ లో విడుదల చూడబోతున్నారన్న వాళ్ళు మాత్రమే పాడదాం. ఆమేన్ ఆమేన్. మీరు మీద ఒక విషయాన్ని వినండి, ఒక సత్యాన్ని నేర్చుకోండి. దావీదు మీదకి అభిషేకం వచ్చినప్పుడల్లా దావీదు సింహముకు బలం కంటే గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. ఎలుగు పట్టు బలం కంటే గొప్పవాడైపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. గొల్లియాతు బలము కంటే గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. ఆ మూడు బలాలను చీల్చుకుని పోయింది యెహోవా బలం. ఆమేన్ ఆమేన్. దేవుడి మాటలు విని మీ వీకుడులో దీవించును గాక. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అంటున్నారా లేదా? అంటుంటే పక్కన వింటున్నారా? హల్లెలూయా. నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ తాళగా చేయబోతున్నాడు యేసు. ఇక్కడ ఒక ఫ్యామిలీ నాకు కనబడుతున్నారు. నాతో దేవుడు చెప్తున్నాడు, బిడ్డ తల్లి, ఏ ముఖాలైతే నిన్ను చూసి ద్వేషించాయో, ఎవరైతే నిన్ను ఈడ్చుకుంటూ నేను అవమాన పాలు చేశారో వారు ఎదుటనే దేవుడి కిరీటం పెట్టబోతున్నాడు. ఆ కిరీటం పేరే ఘనత. హల్లెలూయా హల్లెలూయా. నీ రహస్య బలహీనతలన్నిటినీ దేవుడు కడిగివేయబోతున్నాడు. ఆమేన్. ఉత్సవమంతా మహిమ రాబోతున్నాయి. హల్లెలూయా. పక్కలతో చెక్కని తీసుకు వైభవ సంవత్సరం. హల్లెలూయా హల్లెలూయా. మహిమోన్వితమైన వైభవ సంవత్సరం. ఎటు చూసినా ఆకలి ఎటు చూసి తృప్తియే. ఆమేన్. ఎటు చూసిన తృప్తియే. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగే ఆనందంగా ఒక భగవత్ గారు వచ్చి సేకండి చూడండి ఒకరు వెళ్తుంటే ఒక ఆవిడేమో ఆదివరకులో ఉంది పెద్ద ఆవిడ. ఇంకొక ఆవిడ వెళ్ళి సేకండి రసంగా వింటున్నది ఇప్పుడేనా? ఎన్ని చేపలు పట్టుకోమన్నాడు అనే సంగతి ఇట్లేదు అక్కడ. హల్లెలూయా. కలువరి కొండ మీద నుంచి యేసు మహిమ దిగి వస్తున్నాడు. ఇది శుభోదయము. నీ జీవితానికి మహిమోన్నతమైన వైభవ సంవత్సరంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నరకుడు కర్రగని మనసులు కరుగుతాయి. ఏ వ్యక్తి అయితే నువ్వు గాయపడ్డావో అదే వ్యక్తితో నువ్వు సమాధానం చూడబోతున్నావు. హల్లెలూయా. నీ భర్తలో మార్పు రాబోతుంది. నీ కుటుంబంలో మార్పు రాబోతుంది. దేవుడు అభిషేకం తీసుకురాబోతున్నాడు. అద్భుతమైన శక్తిని రాబోతున్నాడు. హల్లెలూయా. మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటి చుట్టూ చూడండి. హల్లెలూయా. గదిలో కూర్చోండి, గదంతా చూడండి. అక్కడ ఏమి ఉండబోతున్నాయంటే దేవదూతల సమూహము ఉండబోతున్నాయి.
దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు త్వరగా ఎందుకు ముగిస్తున్నా? త్వరగా 4